3 సెంచరీ కొట్టగానే నడుస్తాడు, సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అది అచీవ్ చేసిన తర్వాత వచ్చే ఎనర్జీ, ఒక ఎనర్జీని వాళ్ళు చూపించుకుంటారు, ఇంకా ఎనర్జెటిక్ అవుతారు, ఇంకా ఎనర్జెటిక్, ఒక ఆనందం చూపిస్తున్నారు. బాడీ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో మనిషి అప్పుడు డీలా పడిపోతాడు. ఒక సక్సెస్ వచ్చింది, వాళ్ళు పెద్ద వైబ్రేషన్స్ వచ్చాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ బూస్ట్ అవడానికి పాజిటివ్ థింకింగ్ అవసరము. నెగిటివ్ ఇక్కడ మన ఊర్లో ఏం జరిగింది, పలానా వాళ్ళకు ఏం జరిగింది, మనం కష్టపడితే ఏం వస్తుంది, ఏం రాదు అనే ఉద్దేశం చూసారా, అలాంటి నెగిటివ్ థాట్స్ మనల్ని చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతాయి, మనల్ని ఉన్న స్థాయి నుంచి తగ్గించేస్తాయి. ఒక్క పాజిటివ్ ఆలోచన చాలు. మనం పలానా వాడు మనవాడు మద్రాసులోకి వెళ్ళిపోయి ఒక ఇండస్ట్రీ పెట్టున్నాడు, వాడు ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్టు అని ఆలోచన కలిగింది అనుకోండి, అది అలాంటి పాజిటివ్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళిపోతాయి. దాని ద్వారా ఒక తేజస్వి జైస్వాల్ అనే ఒకడు క్రికెటరు, వాడు పానీపూరి అమ్ముకునే బండివాడు, పానీపూరి అమ్ముకునేవాడు అనమాట. చుట్టూ చేసుకునేవాడు, అదే కోచ్ ఇవ్వడం, అమ్ముకోవడం, జీవితం గడపడం. వాడు విడి టైంలో కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు క్రికెట్ మీద అంత కాన్సన్ట్రేట్